ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ ఎన్నికల ప్రచారంలో ఆయన వెంట ఎప్పుడు డైరీ పెట్టుకొని తిరుగుతున్న అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? అయితే ఆ అమ్మాయి కీలక పాత్ర పోషించిందని కూడా అనుకోవచ్చు. ప్రస్తుతము ఆ డైరీ పట్టుకున్న అమ్మాయే వంశిక. ప్రస్తుతము ఆ వంశిక ఏంటి, ఆమె పాత్ర ఏమిటి, నారాయణ గారి ప్రచారం వెనుక ఆమె ఎలాంటి కీలక పాత్ర పోషించారనే విషయాన్ని తెలుసుకునేందుకు వంశిక మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. వంశిక గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. అంటే మెయిన్ అంటే ఒక 3 నెలల నుంచి మీరు నారాయణ సార్ వెనకే తిరుగుతున్నారు, కామ్గా కనిపించారు, డైరీ పట్టుకొని తిరిగారు. అసలు మీ అందరూ ఇప్పుడు బయటపడింది ఏది, ఆ అమ్మాయి చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈరోజు నారాయణ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు, దానికి కారణం ఆమె అంటున్నారు, ప్రతి నోట విన్నా. అసలు ఏంటి? అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నేనేంటి అంటే లాస్ట్ ఫిబ్రవరి 5వ తేదీన నారాయణ సార్ దగ్గరికి వచ్చాను. అప్పటి నుంచి ఏంటి అంటే నేను ప్రతినిత్యం సార్తో క్యాంపెయిన్లో భాగంగా సార్ ఎక్కడ ఏ ఏరియాస్కి వెళ్తే ఆ ఏరియాస్లో అట్లా క్యాంపెయినింగ్లో నేను పార్టిసిపేట్ చేశాను అనమాట. అయితే ఫస్ట్ సార్ ఏంటంటే నన్ను తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఒక 1 వీక్ నువ్వు అబ్జర్వ్ చేయి, మేజర్ ఇష్యూస్ ప్రజలు ఏ ఇష్యూస్ వల్ల అయితే సఫర్ అవుతున్నారో నువ్వు అన్నీ తెలుసుకొని నాకు చెప్పు అని అన్నారు. ఆ 1 వీక్ తర్వాత సార్ నాతో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేశారు. నేను సార్ ఏంటంటే ఇంతకుముందు వరకే లాస్ట్ 5 మంత్స్ నుంచి గ్రౌండ్లో ఉన్నారు. తర్వాత నన్ను అడిగారు, నువ్వు ఈ 1 వీక్లో ఏం అబ్జర్వ్ చేసావు, ఏ ఏరియాస్లో మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని ఏం అబ్జర్వ్ చేసావు అని నన్ను అడిగితే నేను వెంటనే చెప్పాను, సార్ మేజర్గా ఇక్కడ మనకున్న సమస్యలు ఏంటంటే ఇల్లు లేకపోవడం. మీరు లాస్ట్ టైం 43 హౌసెస్ని తీసుకొచ్చినప్పటికీ అవి డిస్ట్రిబ్యూట్ చేయలేదు ప్రభుత్వం మారడం వల్ల. అట్లా మేజర్ ఇష్యూ ఏంటంటే ఇల్లు, అది పర్టికులర్గా ఎక్కడ అంటే స్లమ్ ఏరియాస్ వాళ్ళకి ఆల్మోస్ట్ సార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు స్లమ్ ఏరియాస్ వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళ కోసం ప్రతి దగ్గర ఆల్మోస్ట్ 43,000 హౌసెస్ని తీసుకొచ్చారు, కానీ ప్రభుత్వం మారడం వల్ల ఇవ్వలేకపోయారు. అండ్ రెండోది ఏంటంటే డ్రింకింగ్ వాటర్. సార్ మీరు చూసినట్లయితే ప్రతి ఇంటి బయట బ్లూ పైప్ లైన్ అని ఉంటుంది సార్, అక్కడి వరకు తీసుకొచ్చారు. లాస్ట్ ఇంటికి కనెక్షన్ ఇచ్చే టైంకి ప్రభుత్వం మారింది, అది ఇంకొక ఇష్యూ. మూడోది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. సార్ ఎక్కువ ఏం నమ్ముతారంటే తాగడానికి నీళ్లు, ప్రతి మనిషికి ఒక హౌస్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఈ 3 ఉంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. అప్పుడు మేజర్ ప్రజలు ఏంటంటే ఇంకా సమస్యలు అనేవి ఉండవు అనేది గట్టిగా నమ్ముతారనమాట. నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈ 3 ఇష్యూసే. అలాగే అంటే నారాయణ సారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత మీరు అదే వాళ్ళతో మాట్లాడడం నోట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎలాంటి సమస్యలు ముఖ్యంగా వచ్చాయి, వాళ్లకు వెంటనే కొన్ని పడ్డాయా, మళ్ళీ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సార్ ఏంటంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడతారు, అమ్మ మీకు ఏ ఇష్యూ ఉంది అంటే ఇప్పుడు నార్మల్గా అటు వెళ్ళి నాకు ఓటేయండి అమ్మ అని చెప్పే వ్యక్తి కాదు నారాయణ గారు. వెళ్ళి 5 నిమిషాలు మాట్లాడతారు, అసలు మీరు ఏం చేస్తారు, మీకు నెలకి ఎంత సంపాదిస్తారు, ఎంత మిగులుతుంది, వాళ్ళకి సపోజ్ పిల్లలు ఉన్నారనుకోండి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఒకవేళ ఆ ఇంట్లో అన్ఎంప్లాయిడ్ ఉంటే నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, రేపు మా ప్రభుత్వం రాగానే నీకు ఉద్యోగం ఇస్తామనే ఒక భరోసా కూడా ఇస్తారు. అంటే ఫర్ సపోజ్ ఇల్లు లేవు అనుకోండి, ఇప్పుడు మన ప్రభుత్వం కాదు కాబట్టి సార్ ఇప్పుడు ఏం చేయలేరు, అది మేము నోట్ డౌన్ చేసుకుంటాం. అట్లా కాకుండా ఆ ఇంట్లో ఏమన్నా హెల్త్ బాగాలేక ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వెంటనే నారాయణ హాస్పిటల్కి వాళ్ళని వెళ్ళమని చెప్తారనమాట. అండ్ వాళ్ళ డీటెయిల్స్ నేను నోట్ చేసుకుంటాను. సార్ నాకు 2 to 3 టైమ్స్ గుర్తు చేస్తారు, నువ్వు పలాని హెల్త్ బాగాలేదని రాసుకున్నావు, వాళ్ళని ఫాలోఅప్ చేసావా, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారా, అండ్ వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి సార్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చాలా రాసుకొని ఉంటా హెల్త్ ఇష్యూస్. అందరికీ నారాయణ హాస్పిటల్ ద్వారా ఫ్రీగానే వాళ్ళందరికీ వైద్యం చేయించారు, చాలామందికి ఫ్రీ మెడిసిన్స్ ఇప్పించారు. అండ్ ఏమైనా ఎమర్జెన్సీ అయ్యి ఆపరేషన్లు చేయాలంటే ఫ్రీగా కూడా ఆపరేషన్లు చేయించారు. అలాగే అంటే కోడ్ రాకముందు 2 నెలల ముందు కూడా మీరు తిరిగారు చాలా చోట్ల. చాలా అంటే ఇళ్ళు జరగడమే కష్టం, అలాంటి వాళ్లకు నెట్టుడు బండ్లు, చిన్న వ్యాపారాలు అవి కూడా మీ ద్వారా జరిగాయి నారాయణ సార్ సహకారంతో అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టే. అంటే ఇప్పుడు సార్ వెళ్ళినప్పుడు ఏంటి అంటే
వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలామంది అడుగుతారు, సార్ ఇట్లా మేము పలాని కూరగాయలు వ్యాపారం చేసుకుంటున్నాం, టిఫిన్ల వ్యాపారం చేసుకుంటున్నాం, మా ఆర్థిక స్థితి బాగాలేదు, మేము తోపుడు బండ్లని రెంట్కి తెచ్చుకొని రోజుకు 30 రూపాయలు 40 రూపాయలు రెంట్ కట్టాలి, మాకు అది చాలా ఇబ్బంది అవుతుంది సార్ అంటే, సార్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్థితిని గమనించి వాళ్ళకి ఎలక్షన్ కోడ్ రాకముందు తోపుడు బండ్లు ఇచ్చారు. సార్ ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ వాళ్ళ ఇంటి దగ్గర టిఫిన్ బండి అనుకోండి, కేవలం అక్కడ మాత్రమే జరుగుతుంది, అంటే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆ పరిధిలోనే ఉంటుంది. అట్లా కాకుండా తోపుడు బండి ఇస్తే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళ వ్యాపారం చేసుకోవచ్చు, అంటే వాళ్ళ బిజినెస్ అనేది కొంచెం పెరుగుతుంది అనే ఉద్దేశంతో చాలామందికి తోపుడు బండ్లు కూడా ఇప్పించారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో కూడా మీరు ఒక టీంలో పనిచేశారు. ఆ టీంలో చాలా పేరు సంపాదించిన తర్వాతే నారాయణ గారు మీకు పిలిపించారంటారు, ఇది కరెక్టేనా? అవునండి, అంటే నేను తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారికి వర్క్ చేసిన ఒక టీంలో నేను కూడా వర్క్ చేశాను. తర్వాత నారాయణ సార్ దగ్గరికి రావడం, నారాయణ సార్ నన్ను ఇక్కడ ఈ ఎలక్షన్కి సార్తో పాటు చేయమని అడగడం, అందుకని ఇంకా నేను కూడా ఇక్కడే చేస్తున్నాను. అంటే ఎట్లా సార్కి ఎట్లా కనెక్ట్? సార్కి ఎట్లా అంటే, యాక్చువల్గా మా ఫాదర్ సార్కి తెలుసు. సో అట్లా మాట్లాడినప్పుడు ఏంటి అంటే, నా గురించి చెప్పినప్పుడు సార్ రమ్మన్నారు. అండ్ అట్లా అక్కడ చేశానని నాకు ఇక్కడ ఏం వెంటనే ఇవ్వలేదు. సార్ నన్ను అబ్జర్వ్ చేశారు. వచ్చి 3 days నెల్లూరులో వర్క్ చేసి సార్తో పాటు క్యాంపెయినింగ్ తీసుకెళ్ళి అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ 1 month తర్వాత నాకు కాల్ చేశారు. అంటే నేను లాస్ట్ డిసెంబర్లో నెల్లూరుకి వచ్చాను, 3 days వర్క్ చేశాను. సార్ వేరే వాళ్ళతో కూడా నన్ను ఇంటర్వ్యూ చేయించారు, అంటే ఎంతవరకు తెలుసు ఏంటి అని అన్నీ తెలుసుకొని 1 month తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి, ఇట్లా వంశకర్ రా ఈ ఎలక్షన్కి నాతో పాటు వర్క్ చెయ్యి అని చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. అంటే మామూలుగా రాజకీయ నాయకులు వాళ్ళ కార్యకర్తలు లేదంటే వాళ్ళని యూజ్ చేస్తారు. సారు ఓ పక్క కార్యకర్తలతో పార్టీ కార్యకర్తలతో యూజ్ చేస్తా, లోపల మాత్రం మీలాంటి మంచి జంగల మేధావుల్ని, అంటే మేధావులే అనుకోవచ్చు, అలా యూజ్ చేశారు. మొత్తం మీద ఎన్నెళ్ళు తిరిగారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన, నారాయణ గారు నిలబడితే ఎట్లా ఏంటి అనేది ఏం చెప్పేవాళ్ళు ప్రజలు? నేను ఆల్మోస్ట్ 4 months తిరిగాను నారాయణ గారితో. ప్రతి ఒక్కరు ఏంటంటే, సార్ అసలు మీరు రాక్కర్లేదు, క్యాంపెయిన్ చేయక్కర్లేదు, మీరు ఇంత కష్టపడక్కర్లేదు, ఈసారి మీరే గెలుస్తారు, మేము పొరపాటున మా చేతులారా మేము లాస్ట్ టైం మీకు వేయకుండా, యాక్చువల్గా ప్రజల్లో బయటపడరు. ఇప్పుడు నేను ఎవరు కోటేశానని నేను చెప్పను, కానీ ఇప్పుడు ప్రజలు ఏంటంటే, నా చేతులారా మేమే నాశనం చేసుకున్నాము నెల్లూరు అభివృద్ధి కాకుండా ఉండడానికి, మీ కేసులుంటే మీరు అసలు ఎమ్మెల్యే కాకుండా మినిస్ట్రీగా ఉన్నప్పుడు అంత డెవలప్ చేశారు. ఎట్లా అంటే, సార్ వచ్చినప్పుడు చూపిస్తారు, సార్ ఈ రోడ్డు మీరే వేశారు, ఆ డ్రైనేజ్ మీరే కట్టించారు, ఇవన్నీ మీరే చేశారు, మేము చేతులారా నాశనం చేసుకున్నాము, ఈసారి మీకే ఓటేస్తాం, మీరు అసలు రాక్కర్లేదు, మీరు ఇంట్లో కూర్చున్నా ప్రశాంతంగా ఈసారి మీరే గెలుస్తారు అని ఓపెన్గా చెప్పేవాళ్ళు. అలాగే అంటే పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ బాబు పోటీ చేసిన స్థానాల్లోనే వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తున్నారు, 20,000 మెజార్టీ చెప్పలేని పరిస్థితి. ఒక నారాయణ గారు ప్రజలు ముందుగానే డిసైడ్ చేశారు, ఆయన గెలిచారు, 20,000 30,000 మెజార్టీ వచ్చేసినట్టు చెప్పేస్తున్నారు, ఒక డిసైడ్ అయిపోయారు. దాన్ని ఎలా, ఎందుకు ప్రజలు అంతా ఇదయ్యారు? ఇక్కడ ఏంటంటే, టీడీపీ పార్టీని చూడట్లా, నారాయణ గారినే చూస్తున్నారు. నారాయణ గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ గారు, ఈ నినాదం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మాకు అక్కడ అసలు ఎవరు వచ్చినా మాకు జరగదు, నారాయణ గారు వస్తే తప్ప. అక్కడ సైకిల్ సింబల్ని చూడట్లేదు, టీడీపీ పార్టీని చూడట్లేదు, కేవలం నారాయణ గారిని చూసే ప్రజలు ఈసారి నారాయణ గారు కొట్టేశారు. కేవలం అంటే ఇప్పుడు నెక్స్ట్ నెల్లూరుని స్మార్ట్ సిటీ, ఇంకా అసలు గుజరాత్ని మించి చేస్తారు నారాయణ గారు అనే నమ్మకం ప్రజల్లో గట్టిగా బలపడింది. అండ్ ఇంకొకటి చూస్తుంటే, ఇప్పుడు మన అపోనెంట్ ఖలీల్ గారు, కానీ మేము 42 43 వార్డులకు వెళ్తున్నప్పుడు బేసికల్గా ఎట్లా అంటే, అక్కడ ఉన్న మైనారిటీ మహిళలు అసలు బయటకు రారు, బయటకు వచ్చి ఏం చెప్పని కూడా చెప్పరు. కానీ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, వాళ్ళు బయటకు వచ్చి, సార్ మీరు మొన్న రోడ్ వేశారు కానీ డ్రైనేజ్ పని మిగిలిపోయింది, ఆగిపోయింది, ఈసారి మీరు వస్తే ఖచ్చితంగా ఇది చేస్తారనే నమ్మకం మాకుంది, మీరు రాక్కర్లేదు, మేము మిమ్మల్నే ఎన్నుకుంటాము అని ఓపెన్గా చెప్తున్నారు. అంటే ఒక మైనారిటీ ఉమెన్ ఇట్లా బయటకు వచ్చి చెప్తుందంటే దట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ అస్. అంటే ఖచ్చితంగా నారాయణ గారే ఈసారి వస్తారు, భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారు, అండ్ స్టేట్లో నారాయణ గారికి వచ్చే మెజారిటీ నిలిచిపోతుంది. అలాగే నారాయణ సారు మిస్సెస్ రమాదేవి మేడం కూడా, ఆమె 4-5 భాషల్లో మాట్లాడుతుంది. ఎక్కువగా
ముస్లిం మైనార్టీలు ఉండే ప్రాంతాలకు పోయి హిందీ అంటే మామూలుగా అయితే ఎవరు జెంట్స్ పోలేరు ఇళ్లలోకి, ఆమె లోపల పోయి కూర్చొని వాళ్ళతో కూడా మాట్లాడితే చాలా విషయాలు చెప్పుకుంటారు. అది కూడా ప్లస్సేనా? చాలా ప్లస్. యాక్చువల్గా రమా మేడం ఏంటి అంటే ఆమె చాలా సాఫ్ట్ నేచర్. అసలు ఎవరితో ఉన్నా సరే అసలు చాలా బాగా మాట్లాడతారు. ఇప్పుడు 43, 44 ఆ ఏరియాస్కి వెళ్ళి మేడమే ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళి అమ్మ నమస్తే, బాగున్నారా, ఎలా ఉన్నారు, మీ సమస్యలు ఏంటి, రేపు అధికారంలోకి రాగానే నేనుంటాను మీ తరపున, మీకు ఏ సమస్య వచ్చినా సరే నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తారు. అంటే ఇప్పుడు మేడం గారు కూడా ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళ ఎవరా అనేది అసలు చూడరు. ఎవరైనా కష్టం అని వస్తే వెంటనే ముందుంటారు రెస్పాండ్ అవ్వడానికి. అదేవిధంగా సింధు గారు కానీ షర్ణి గారు కానీ అంటే మీరు కూడా చూసి ఉంటారు, నారాయణ సార్తో సమానంగా వాళ్ళు కూడా క్యాంపెయిన్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళందరూ ఎప్పుడు అంటే కలెక్టివ్గా నారాయణ సార్కి ఒక మంచి సపోర్ట్. వాళ్ళు నలుగురు 4 పిల్లర్లు లాగా అనమాట. అండ్ సింధు గారు కూడా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మీరు చూస్తే ఆమె ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ తరచూ ఇప్పుడు వాళ్ళ డిస్కషన్ కూడా ఎలా ఉంటుందంటే రేపు అధికారంలోకి రాగానే అసలు ఏం చేస్తారు నాన్న, మీరు ఏం చేస్తారు అని మేడం వాళ్ళు అడుగుతారనమాట. అంటే ఏ రకంగా మనం ఇంకా నెల్లూరుని డెవలప్ చేయొచ్చు. తరచూ వాళ్ళ మధ్య డిస్కషన్స్ కూడా ఇవే ఉంటాయి. అంటే రేపు అధికారంలోకి మనం వస్తున్నాం కదా అని వాళ్ళు సైలెంట్గా అసలు ఉండరు. రేపు అధికారంలోకి రాగానే ఇప్పుడు ఉమెన్ ఉంది, ఉమెన్కి ఎట్లా డెవలప్ చేయాలి అని మీరు ఇప్పుడు గమనించినట్లయితే మన కార్యకర్తల్లో ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశారు నారాయణ గారు. అంటే రేపు పదవిలో అది ఎట్లా రావడం అది గ్యారంటీ. అప్పటి వరకు నేను ఎందుకు వెయిట్ చేయాలి, నేను స్టెప్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాను కదా అని ఇప్పటి నుంచే ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో చూస్తే డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడనో పిలిపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. అంటే ఒక ఉమెన్ అనే వాళ్ళు ఇంట్లోనే ఉండకూడదు, వాళ్ళు కూడా బయటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయాలి అనేది సార్ మెయిన్ అజెండా. చివరిగా అంటే సార్ రేపు గెలిచిన తర్వాత ఇంకా డైరీలో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయండి. యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. రేపు సార్ అధికారంలోకి ఆల్రెడీ మాకు చెప్పారు, మీరు ఊరికే ఈ డైరీల్లో రాసుకొని ఎక్కడంటే అక్కడ పడేయకండి, ఒక ఎక్సెల్లోనో ఒక గూగుల్ షీట్లోనో ఒక సపరేట్ మాకు ఒక ఇచ్చేసారనమాట, అన్నీ నోట్ చేసుకోండి. మీరు చూసినట్లయితే ఈ బుక్లో ఏ వార్డ్లో ఏ వ్యక్తికి ఏం అవసరం ఉండేది ప్రతిదీ క్లియర్గా రాసుకుంటాం మేము. ఆల్మోస్ట్ సార్ 2,39,000 ఓటర్లు ఉన్నాయి నెల్లూరు సిటీలో. ఆల్మోస్ట్ 90,000 ఇళ్ళు ఉన్నాయి. మొత్తం అన్ని ఇంటికి ఒకసారన్నా తిరిగేస్తున్నారు. అండ్ ప్రతి ఇంట్లో సమస్య ఏంటో మా దగ్గర క్లియర్గా ఉంది. చాలామంది క్లియర్ చేసేసారు. ఇంకా క్లియర్ చేయాల్సిన వాళ్ళకి రేపు అధికారంలోకి రాగానే ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను 2-3 రాజకీయ నాయకులతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయి ఉన్నా, కానీ ఎవ్వరూ వాళ్ళ కార్యకర్తల కోసం ఆలోచించరు. కానీ నారాయణ సార్ ఇంకా రేపు రిజల్ట్ రాకముందే కార్యకర్తల సహాయ నిధి అనే ఒక నిధిని పెట్టి ప్రతి ఏటా 10 కోట్లు కార్యకర్తల కోసం అలోకేట్ చేశారు. అంటే కార్యకర్తలకు సంబంధించి ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా పోనీ వాళ్ళ పిల్లలు ఏమైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అట్లా ప్రతి దానికి డెడికేట్ చేసి సింధు గారికి, షర్ణి గారికి, రమా మ్యామ్కి అందరికీ చెప్పారు. అండ్ కార్యకర్తలకు సమక్షంలో ఇది ప్రకటన చేశారనమాట, మీకు ప్రతి ఏటా 10 కోట్ల సహాయం నిధి అందిస్తున్నాము, ఎవరికి ఏ సహాయం వచ్చినా సరే వెంటనే మాకు చెప్తే మేము ఆ నిధి ద్వారా మీకు ఫుల్ఫిల్ చేస్తాము అని. ఇది పరిస్థితి. మనం విన్నాం కదా వంశిక చెప్పిన విషయం. నారాయణ సార్తో ప్రతి ఇంటికి వెళ్ళి కేవలం ఓటు అడగడమే కాదు, ఆ కుటుంబ పరిస్థితిని కూడా అబ్జర్వ్ చేసి ప్రతిదీ డైరీలో నమోదు చేయడం జరిగింది. వీలైనంత వరకు అప్పుడే కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఇంకా డైరీలో చాలా సమస్యలు ఉన్నాయి. నారాయణ సార్ ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా మేము చేస్తామని కూడా వంశిక చెప్తుంది. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.